హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం వివో Y03 ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే ఇండోనేషియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 12th March 2024 రోజు అయితే లాంచ్ చేశారు. అంటే ఈ రోజే లాంచ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.56 ఇంచెస్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. 90 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ర్యామ్ చూసుకున్నట్లయితే 4GB ర్యామ్ ఉంటుంది. వర్చువల్గా 4GB ర్యామ్ సపోర్ట్ ఉంది. LPDDR4X ర్యామ్ని యూజ్ చేశారు. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 64GB 128GB స్టోరేజ్ ఉంది. అంటే USF 1 వాడరా, USF 2.2 స్టోరేజ్ వాడరా అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 15 watts ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ దీనికి ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే 5 MP ఉంటుంది. బ్యాక్ కెమెరా చూసుకున్నట్లయితే 13 MP ఉంటుంది. ఇంకోటి వచ్చేసి QVGA లెన్స్ అంటున్నారు. దీనివల్ల ఏమి ఉపయోగం ఉంటుందో నాకైతే ఎప్పుడు తెలియదు. అసలు నేను QVGA లెన్స్ని వినడం కూడా నేను ఫస్ట్ టైము. మరి ఏం పర్ఫార్మెన్స్ ఉంటుందో నాకైతే ఏం తెలియదు. సో మెయిన్ వచ్చేసి 13 MP ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే సైడ్ బేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ సపరేట్ ఉందన్నమాట. అంటే మీరు 2 సిమ్స్తో పాటు మైక్రో SD కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే Android 14తో వస్తుంది. Fun Touch OS 14తో వస్తుంది. IP54 రేటింగ్ ఉంది. అంటే చిన్న చినుకులకు అయితే సర్వే అవ్వగలదు. ఇక దీని థిక్నెస్ చూసుకున్నట్లయితే 8.39 mm థిక్నెస్ ఉంటుంది. 185 grams వెయిట్ ఉంటుంది ఈ మొబైల్. ఈ మొబైల్కి సంబంధించిన ప్రైజెస్ చూసుకున్నట్లయితే 4GB 64GB ఉంటుంది కదా, దాని ప్రైస్ చూసుకున్నట్లయితే 6,950 రూపాయలు పెట్టారు. అలాగే 4GB 128GB ప్రైస్ చూసుకున్నట్లయితే 8,000 రూపాయలకైతే ప్రైస్ పెట్టారు. అక్కడికి అంటే నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇది ఇండియాకి వస్తే ఇంత ప్రైస్ అయితే పెట్టారు. కన్ఫామ్ అసలు ఈ మొబైల్ ఇండియాకి తెస్తారో లేదో తెలియదు. ఇండియాకి అయితే తీసుకొస్తే ఇంత ప్రైస్ పెడితే అయితే వేస్ట్ అయిపోతుంది ఈ ఫోను. ఎందుకంటే మరీ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే తెచ్చి కనీసం ఫుల్ హెచ్డీ కూడా తెలియదు. ఆ ఫ్రంట్ కెమెరా 5 MP అంటే ఇప్పుడు అసలు వేస్ట్. మన ఇండియా మార్కెట్ ప్రకారంగా చూస్తే సో ఇండోనేషియా మార్కెట్ ఎలా ఉందో మనకు తెలియదు కాబట్టి దాని గురించి అయితే ఎలాంటి మనం అబ్జెక్షన్ చెప్పలేమన్నమాట. ఇక దీని కలర్స్ చూసుకున్నట్లయితే 2 కలర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫేస్ బ్లాక్ అంటున్నారు, ఇంకోటి వచ్చేసి గేమ్ గ్రీన్ అంటున్నారు. ఈ 2 కలర్స్ అయితే వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవే. రేపు వచ్చేసి పోకో X6 నియో మొబైల్ అయితే మన ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. అది మన ఛానల్లో వస్తుంది. మిస్ కాకుండా ఉండాలనుకుంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి.